ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనాయ సర్వ విఘ్నోపశాంతయే అని నమస్కారం చేసుకుని మళ్ళీ మనం కొంతవరకు మన లలితా సహస్రనామం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తల్లి మనకు ఎంత అర్థం అవ్వాలని అనుకుంటుందో అంత అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. మనము మొన్న ఎంతవరకు చదివామంటే తాపత్రయాలంటే పాపాలు మనకి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది, దైవిక అని 3 తాపత్రయాలు ఉంటాయి. ఆ అగ్నులు మనల్ని ఎప్పుడు తపింప చేస్తుంటాయి. దేనికోదానికి ఏడుస్తుంటాము. నా కొడుకు ఫోన్ చేయకపోయా, రోజు చేసేవాడు ఇవాళ చేయలేదు, లేకపోతే నేనేదో వంకాయ కూర చేసిన తగలడింది, నేనేదో వంకాయ కూర చాలా బాగా చేశాను, మా ఆయన మెచ్చుకోలేదు, ఏదో ఇట్లాంటివన్నీ ఏడుపులు ఉంటాయి. అవి సంతప్తాలు. వాటి చేత ఆ అగ్నిలో మనం తపిస్తూ ఉంటాం పొద్దుస్తమానం. మనకి శ్వాసానందం లేదు కాబట్టి, బయట నుంచి ఆనందాలు కాబట్టి మనకి ఆ ప్రాబ్లం. దాని వల్ల ఏదో జబ్బు, ఏదో జ్వరం, ఏదో కాలు నొప్పి, ఈ కాలు నొప్పి వచ్చింది నాకు కాదు నా శరీరానికి అన్న ఆలోచన రాదు. అబ్బా నాకు కాలు నొప్పి వచ్చింది, అబ్బా నాకు కడుపు నొప్పి వచ్చింది, పొద్దున్న నుంచి చాలా లేజీ అనిపిస్తుంది, ఏందో కొంచెం నీరసంగా ఉంది, ఏమో ఇవాళ మనసు బాగలేదు, ఏమో ఇంతే సుఖరామాయణం. దీని వల్ల ఆ తపన ఎప్పుడూ ఉంటుంది. ఆ తపనకు అంతం అనేది లేదు. ఆ రకంగా ఏడుస్తున్న వాళ్ళకి ఆమె ఆహ్లాదనాన్ని కలిగించే చంద్రిక, ఆమె వెన్నెల. సమాహ్లాదనం అంటే కొంచెం ఆహ్లాదం కాదు, చాలా ఎక్కువగా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆమె మనసులో ఉండి వెన్నెలగా. కానీ ఆ మనసు మూసేస్తుంది. బయట నుంచి ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి. ఆ రకంగా తాపత్రయం అనే అగ్నిలో సంతప్తమైపోతున్న, తపించిపోతున్న మనసులకు శాంతి కలిగిస్తుంది ఆమె చంద్రికలాగా, వెన్నెల్లాగా. ఆమె తరింపజేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఆమె చంద్రికలాగా నన్ను బయట పడేస్తుంది. ఆమె నన్ను తరింప చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే తప్పించిపోయే వాళ్ళు ఆరాధిస్తే నేను ఇందులోంచి బయటపడాలి. బయట ఈ ఏడుపులు కాదు, నా కూతురు ఫోన్ చేయలే, నా కూతురు ఫోన్ చేయలే, నా కూతురు ఫోన్ చేయలేని ఏడుపు కాదు. నాకు ఇందులో నుంచి బయటపడాలి, నాకు ఈ ఏడుపులు వద్దు, నాకు ఈ ఏడుపులు వద్దు అని తప్పించే వాళ్ళు ఆ రకంగా ఆరాధన చేస్తే వాళ్ళని తరింప చేస్తుంది. ఆ రకంగా చేయగలిగినది ఆమె తన మధ్య. ఎందుకంటే ఆమె దానికి దీనికి, ఈ విశ్వానికి అటు పరబ్రహ్మానికి మధ్యలో ఉంటుంది. అటు నుంచి తీసుకొని వెళ్ళిపోగలదు. ఆమె తమస్సుని అదే ఎట్లా వెళ్ళిపోతాము మనము అంటే ఈ తమోగుణం పోవాలి ముందు. ఆ నిద్ర, ఆ ఏడుపులు, ఆ ఓర్వలేని తనము, ఆ కోరికలు, ఆ కోపాలు, ఆ క్రోధాలు, ఆ ఏమంటారు పక్కన వాళ్ళు బాధపడుతుంటే ఏడ్చే లక్షణాలు, ఇట్లాంటి చీకట్లు, అజ్ఞానాలు, ఆ లక్షణాలన్నీ పోతే తప్ప మనం ఈ చంద్రికలు మన మనసులో వెలగవు. వాటిని తీసేస్తుంది, హరిస్తుంది. కాబట్టి ఆమె చిత్స్వరూపము. ఆమె సత్ అన్న పదార్థానికి లక్ష్యం చూపిస్తుంది, దారి చూపిస్తుంది. ఆమె చిత్ పదార్థమనే రసమే ఆమె రూపము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తాపత్రయాల్లో పడి తపించి ఏడుస్తుంటున్న అలాంటి వాళ్ళు ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు, ఏదో లేదు వాళ్ళకి చెప్తుంది నెమ్మదిగా, ఏదో లేదని ఏడవకు. అట్లాంటి ఒకవేళ ఉన్నా కూడా ఆ ఆనందాలు బ్రహ్మానందం అయినా సరే, నీ ఆత్మానందానికి నువ్వు లోపల తృప్తిగా ఉంటే దాని ముందు ఆ ఆనందం ముందు ఎంతటి ఆనందమైన దండగే అని చెప్తున్నాను. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి అని చెప్పుకున్నాము. ఈ బ్రహ్మానందమైనా సరే, ఏదైనా సరే బయట నుంచి వచ్చేది, అది ఎంత గొప్పదైనా సరే మనకు లవీభూతమే. అది ఆ వస్తువు ఉన్నంత వరకు మనకు ఆనందంగా ఉంటుంది. వస్తువు కళ్ళెదురు లేకపోవడమో, వస్తువు లేకుండా పోవడమో, లేదా ఆ వస్తువు మనకు దాని మీద ప్రేమ తగ్గడమో, ఇట్లాంటి ఏ కారణం ఉన్నా మళ్ళీ మనకి దుఃఖం మొదలవుతుంది. బయట నుంచి నా కూతురు వల్ల నాకు ఆనందము, నా కొడుకు వల్ల నాకు ఆనందము, ఏదో నాకు ప్రమోషన్ రావడం వల్ల ఆనందము, ఎక్కువ డబ్బులు ఉండడం వల్ల ఆనందము, బయట నుంచి వచ్చే ఏ ఆనందమైనా, ఎంత బ్రహ్మానందమైనా లవీభూతమే. మరి ఏమి మనకి అన్నిటికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏమి అంటే స్వాత్మానందం. మన ఆత్మలో నుంచి, మన లోపల నుంచే మనకు వచ్చే ఆనందం. అది ఎట్లా వస్తుంది అంటే తృప్తి చేత వస్తుంది. తృప్తి ఎట్లా ఉంటుంది అంటే ఆశ లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, దేనివల్ల కావాలి, ఎవరో నాకు ఫోన్ చేయాలి, ఎవరో నా దగ్గర ఉండాలి,
ఏదో నాకు ఇష్టం లేదు కాబట్టి ఉండదు, ఇట్లాంటివన్నీ వీటన్నిటితో సంబంధం లేదు. అవన్నీ ఎంత ఆనందాలైనా మనకు అక్కర్లేదు. నాకు తృప్తి ఉన్నది, మనసు శాంతంగా ఉన్నది, సుఖంగా ఉన్నది, సంతోషి ఉన్నది నా మనసు అన్నప్పుడు నా ఆత్మ వల్ల నాకు కలిగే ఆనందము, దానికి కొన్ని కోట్ల ఆనందాలు బయట ఎన్ని ఉన్నా దాని ముందు తక్కువే. కాబట్టి ఎప్పుడు నాలో నుంచి నేను ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఊట ఉంటుంది ఎప్పుడు నా గుండెలో, నా మనసులో నేను అన్న నా ఆత్మగా నేను ఉన్నప్పుడు దాని స్వరూపం ఆనందం, ఆ ప్రశాంతత, ఆ సుఖము, ఆ శాంత స్థితి, ఈ ఆనందము దాని లక్షణం, దాని స్వస్వరూపం. అయితే ఏం చేస్తామంటే బయట నుంచి వస్తువులు కావాలి, ఏదో నా కూతురు బాగా చదువుకుంటే నాకు ఆనందం, మా ఆయన నన్ను బాగా చూస్తే నాకు ఆనందం, నా భార్య నా మాట వింటే నాకు ఆనందం, ఇంకేదో ఆనందం అని బయట ఆనందాలన్నీ తెచ్చి లోపల పడేసుకొని ఆ బయట వస్తువులు కానీ, ఆ బయట మనుషులు కానీ, ఆ విషయాలు కానీ అవి మారుతాయి. ఎందుకంటే బయట విషయాలన్నీ మార్పుకి లోబడి ఉంటాయి, అవి చేంజ్ అవుతుంటాయి. ఆ చేంజెస్ కి మనసు ఏడుస్తుంటుంది. ఈ లోపల ఏమవుతుందంటే ఇవన్నీ తెచ్చి లోపల పడేసుకోవడం వల్ల కళ్ళలో నుంచి, నోట్లో నుంచి, చెవుల్లో నుంచి, రకరకాల రంధ్రాల్లో నుంచి తెచ్చుకొని లోపల మనసుని సముద్రంలో పడేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ బండరాళ్ళయ్యి ఈ ఊటని నేను అన్న నా ఆత్మ అనే ఆనందాన్ని బయటికి రానివ్వదు. దాని మీద మొత్తం బండరాళ్ళలా కప్పేస్తుంది. ఆ రకంగా బరువెక్కి ఉంటుంది మనసు. ఆ బరువెక్కి ఉన్న మనసుతో మనం ఏది చేసినా ఆనందం ఉండదు. ఒకవేళ అమ్మా బ్రహ్మాండంగా ఉందండి, అసలు మామిడికాయ పచ్చడి ఈసారి ఏప్రిల్ మే టైం ఫ్రేమ్ లో పెట్టాము, అసలు ఎంత బాగుందంటే బ్రహ్మాండం వచ్చింది, దాన్ని తింటే అనుకుంటాం ఎంతసేపు. ఎంతటి ఆనందాలైనా కొంతవరకే, వాటికి ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. నా ఆత్మ ఆనందం మాత్రం పర్మనెంట్, ఎందుకంటే దానికి ఆత్మకి మార్పు లేదు, సాగు లేదు. కాబట్టి అది ఆనంద స్థితిలోనే ఉంటుంది, అది దాని స్వరూపం. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి, వీటి కోసం కాదు. కాబట్టి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి. బయట ఆనందాలు ఎంతైనా తెచ్చుకోవచ్చు, కానీ ఎక్కువసేపు ఉండవు, ఎక్స్పైరేషన్ డేట్ తో సహా వస్తాయి. కొంత ప్రయత్నం చేస్తూ వస్తుంది, చాలా ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఈ స్వాత్మానందానికి విపరీతమైన కష్టపడి ఎక్కడో సాధనలు చేసి మొత్తం గుడ్డగోచి కట్టుకొని కొండల మీద కూర్చొని దుఃఖపడవలసిన అవసరం ఏం లేదు. కొంత సొంత లాభం కొంత మనకు ఆ టైప్ లో ఉంటే ఆనందం అదే వస్తుంది. అది ఎక్కడో లేదు, లోపలే ఉంది, నా మనసులోనే ఉంది, నా ఆత్మ ఆనందం. దాన్ని బయటికి రాని అంటే కోరికలు ఏడుపులు దాంతోటే ఉంటాను. కొంచెం వాటిని పక్కన పెడితే అక్కడే ఉంది బోలెడు ఆనందం. ఫ్రీగా అక్కర్లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉన్న గాలిలాగా, చుట్టూ ఉన్న వెలుగులాగా, ఎక్కడ పడితే అక్కడ ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉన్న చైతన్యము, ఎక్కడ పడితే అక్కడ ఉన్న గాలిలాగా, ఎక్కడ పడితే అక్కడ ఆనందం ఉన్నది. నా గుండెల నిండా ఉన్నది. బండరాళ్ళు వేసుకొని దాన్ని పైకి రాని, ఎందుకంటే కోరికలు. తర్వాత నామాలు పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్తమానస హంసిత. ఇందులో మనము పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప వరకు ముందు చూసుకుందాము. అయితే ఏం జరిగిందంటే ఇది మళ్ళీ రెండు రకాలుగా చూద్దాం. బ్రహ్మాండంలో చూద్దాం, పిండాండంలో చూద్దాం. బ్రహ్మాండంలో ఏమి అంటే ఆ పరాతత్వం ఒకటి ఉన్నది, సూపర్ కాన్షియస్నెస్. ఆ పరాతత్వము ఒక్కసారి ఏమైందంటే కదిలి సరే నేను ఒక్కటి చాలా అవుతాను అని నిశ్చయించుకుంది. అప్పుడేమైందంటే ప్రత్యేక రూపమైంది. అది ప్రత్యేగాత్మ అంటాం కదా, ప్రత్యేక రూపం. పరారూపం అంటే అక్కడెక్కడ ఉంది, వేరేగా ఉంది అని అర్థం. ప్రత్యేక్ అంటే నేను అన్న ఆత్మగా ఉన్నది. ఆ నేను అని అచైతన్యంగా రూపం తీసుకుందది. ప్రత్యేక చిత్ రూపమైంది.
పరాగా ఉన్నప్పుడు అది సత్తుగా ఉన్నది, ప్రత్యక్ష అది చిత్రూపం తీసుకొని చిద్రూపి అని పిలుస్తాం కదా. కాబట్టి ఆ చిత్రూపం తీసుకొని అదేం చేసిందంటే పశ్యంతి చూసింది. పశ్య అంటే చూడడం. ఏం చూసిందంటే దాన్ని అదే చూసుకుంది. నేను ఒకటి చాలా అవుతాను అనుకున్నది అని చూసింది అంటే ఒక ఆలోచన వచ్చింది దానికి మనసులో. అది సంకల్పం. సరే నేను చాలా అవుతాను అనుకున్నది, ఆ సంకల్పం పశ్యంతి. అప్పుడు ఏమైందంటే ఆ పరదేవత ఒక రూపం తీసుకొని దివ్ అయింది, సెలెస్టియల్, ఆ స్పేస్ అయింది. ఆ స్పేస్ అవుతూ అదేం చేసిందంటే మధ్యమా తాకుతూ వస్తూ ఉన్నది. అది ఆ మధ్యమంగా ఉన్నది. అది ఏమి అంటే విద్య స్వరూపంగా, వ్యక్త స్వరూపంగా ఉన్నది. ఉండి అది ఇక్కడ పరా నుంచి స్ప్రెడ్ అవుతూ ఉన్నది. అయ్యి అప్పుడు ఏం జరిగిందంటే ఒక చోటికి వచ్చేసరికి అది ఒక రూపాన్ని తీసుకొని గడ్డగట్టింది. అప్పుడు అది విశ్వమైంది. కాబట్టి ఇది విశ్వం, ఇది విష్ణువు. ఆ రకంగా పరాగా ఉన్న, పరాగ్గా అంటాం కదా మనం, పరాకు తోటి దూరంగా ఎక్కడో ఆలోచనతోటి అసలు ఏం ఆలోచన లేకుండా ఉన్న ఒక పరాత్పర తత్వం చితి రూపాన్ని తీసుకుంది, చిచ్చక్ అయింది. అది ప్రత్యక్ష తయారైంది. పరాక్ లేకుండా ప్రత్యక్ష అయింది. అది నేను అని దానికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో అది పశ్యంతి ఒక సంకల్పం చేసుకుంది. ఆ సంకల్పంతో అది పరదేవత వ్యాపించింది. మధ్యమా అని వ్యాపిస్తూ పొందది స్పేస్ అయింది. ఆ స్పేస్ చివరికి ఏమైందంటే ఒక చోట ఆగి విశ్వమైంది. అది వైఖరి రూపంగా మన కళ్ళకు కనిపిస్తుంది. ఇక్కడ పరాగా ఉన్నప్పుడు అది మనకు కనపడదు, అది మొత్తమే అవ్యక్తం. అది పశ్యంతి అయినప్పుడు కూడా మనకు కనిపించదు. ఫీల్ అవ్వచ్చు ఒకవేళ నిజంగా అంత సాధన చేస్తే, కానీ అంతవరకే. మధ్యమంగా ఉన్నప్పుడు కూడా అది వ్యక్త రూపంతో ఉంటుంది, తెలియదు. ఇది కూడా ఇక్కడ వరకు కూడా అది అవ్యక్తంగానే ఉంటుంది. మధ్యమంగా ఉన్నప్పుడు అది వ్యక్తంగా చూసామా అంటే చూసాం, చూడలేదంటే చూడలేదు. ఆకాశం వాయిడ్ మొత్తం స్పేస్, ఆ ఆకాశాన్ని చూసామంటే చూసాము, ఏమి చూసామంటే ఏమి లేదు అక్కడ అని చూసాము. ఆ రకంగా వ్యక్తంగా ఉంటుంది అది. అప్పుడు తర్వాత అది వైఖరిగా విశ్వంగా కళ్ళకు కనిపిస్తుంది. ఇక్కడ మొత్తమే అది రూపం తీసుకొని ఉంటున్నది వ్యక్త రూపం అన్నమాట. ఇది దీన్ని ఇంకో రకంగా చెప్పుకోవాలంటే పరాగా అవ్యక్తంగా ఉన్నది. ఇక్కడ పశ్యంతిగా అది ఒక బిందు రూపం తీసుకొని ఆ బిందువు నాదమై సాగింది. మధ్యమ ఆ నాదమై సాగి కళగా నిలబడ్డది. ఆ కళలతో ఉన్నదే వైఖరి రూపంగా విశ్వము. కాబట్టి ఆమె కళామయి అని పిలుస్తాము. తర్వాత మొత్తమే ఆ కళలతోటి ఉన్నది కాస్త సకలంగా ఉన్నది. తర్వాత అది మొత్తం నిష్కళ అయిపోతుంది. ఇక్కడ నిష్కళంగా అసలు కళలతో ముక్కలుగా ఖండాలుగా లేకుండా అఖండంగా ఉన్న ఒక పరాశక్తి చివరికి ఇక్కడికి వచ్చేసరికి కళలతోటి ఒక రూపాలు సపరేట్ రూపాలు, సపరేట్ పేర్లు, గుణాలు వాటితోటి తయారైంది అన్నమాట. కాబట్టి ఇది అవ్యక్తము, బిందువు, నాదము, కళ అని ఇంకో రకంగా దాన్ని మనము చెప్పుకోవచ్చు. ఇన్ని రూపాలుగా ఉన్నది. ఈ రకంగా బయట ఉన్న ఈ శక్తి నాలో ఎక్కడుందని మళ్ళీ నేను చూసుకోవాలి కదా. నాలో ఎక్కడుంది అంటే మూలాధార చక్రం దగ్గర, దానికి ఇక్కడ మొదలవుతుంది పరాశక్తిగా, పరావాక్కుగా. అది అవ్యక్తము, దానికి ఏమి రూపం ఉండదు, రంగు ఉండదు, రెండు ఉండవు. అది ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ అగ్నిమండలం ఉంటుంది. ఆ అగ్నిమండలము ని దాటి అది పైకి వెళ్తుంది మణిపూరం దాకా. ఈ అగ్నిమండలాన్ని దాటి వెళ్తున్నప్పుడే కదా దాని అగ్నిమండలాన్ని దాటి మణిపూరానికి వెళ్తుంది. ఈ అగ్నిమండలంలో నుంచే వెళ్తుంది, అక్కడి నుంచే మొదలైంది. కాబట్టి వాక్కుని మనము అగ్ని స్వరూపం అంటాము. వాక్కులు అగ్ని స్వరూపాలు అని ఎందుకంటామంటే అవి కాల్ చేస్తాయి. మాట జాగ్రత్తగా మాట్లాడాలి, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎదురు వాళ్ళ మనసులు
కాల్ చేస్తాయి. వాళ్ళకి మన మీద ఉన్న భావాలు అవన్నీ, ప్రేమలు అవన్నీ పోతాయి. అది దానికి ఆ లక్ష్యం ఉన్నది. సరిగ్గా వాడుకుంటే అది జ్యోతి అయి వెలుగునిస్తుంది, లేకపోతే అది మండే అగ్ని అవుతుంది. కాబట్టి వాక్కుని అగ్ని స్వరూపం అంటాము. ఇక్కడ అగ్నిమండలం దగ్గర నుంచి బయలుదేరుతున్నది. అప్పుడు ఈ మణిపూరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది పశ్యంతి అవుతుంది. అది దానికి కొంచెం చైతన్యం కదలిక వస్తుంది. వచ్చిన తర్వాత అది అక్కడి నుంచి ఏం చేస్తుందంటే దానికి అప్పుడు వైబ్రేషన్స్ ఉంటాయి. దానికి అంతవరకు ఏమి ఉండవు. మణిపూరం దాటిన తర్వాత దానికి అక్కడ వాయుమండలం ఉంటుంది. ఆ వాయుమండలం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు దానికి ఒక రంగు, ఆ భావాలకి అప్పుడు అది భావం అవుతుంది. అయ్యి దానికి ఒక ఐడియా వస్తుంది. దానికి ఆ భావానికి ఒక రంగు ఉంటుంది. కోపం అనే భావానికి ఎరుపు రంగు, శాంతం అనే భావానికి తెలుపు రంగు, ప్రేమ అనే దానికి ఎరుపు, అట్లాంటివన్నీ రకరకాల రంగులు ఉంటాయి. దానికి ఒక రూపం కూడా ఉంటుంది. మనం చెప్పాలనుకున్న మాటకి అక్కడికి వస్తుంది. అది అప్పుడు అది మధ్యమంగా ఉంటుంది. అటు ఇటు కాకుండా దానికి ఒక రూపం లేదా అంటే ఉన్నది. అది కల్పిస్తుంది అంటే తెలియదు. అది నా గుండె దగ్గరే ఉన్నది, అది నా మనసులోనే ఉన్నది. అది ఇంకెవరికి బయటికి ఇంకా కనపడదు. ఆ తర్వాత అది అక్కడి నుంచి ఆ గాలి పైకి వేగంగా తోస్తుంది. తోసినప్పుడు అది గొంతు దగ్గరికి వస్తుంది. వచ్చి గొంతు దగ్గర నుంచి నోట్లో నుంచి వైఖరిగా బయటికి వస్తుంది. అయితే ఇక్కడిది పరావాక్కుగా బయలుదేరి తర్వాత మధ్యమంగా మారి ఈ అగ్నితత్వంతో కూడి అక్కడి నుంచి గుండె దగ్గరికి వచ్చి వాయుతత్వంతో కూడి ఫాస్ట్ గా బయటికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మాట అవుతుంది. ఈ లోపల అది ఇక్కడికి మధ్యమంగా వచ్చేసరికి ఒక భావంగా ఉంటుంది. ఏం చెప్దాము ఏమి అని. ఇక్కడ గుండె దగ్గరికి వచ్చేసరికి దానికి ఒక స్ట్రాటజీ తయారైతుంది. ఏం చెప్దాము, ఏ మాటల్లో చెప్దాము, ఏ భాషలో చెప్దాము, ఏ వర్డ్ చాయిసెస్ వాడదాము, ఏ టోన్ లో ఆ విషయం చెప్దాము, ఎంత గట్టిగా చెప్దాము, ఎంత స్లోగా చెప్దాము, ఏ ఆర్డర్ లో చెప్దాము, ఏ సెంటెన్సెస్ ఏ రకంగా ఆర్డరింగ్ చేద్దాము, ఎంతవరకు చెప్దాము, ఎక్కడ ఆపుదాము, ఏమి అని ఒక మొత్తం ప్రణాళిక ఇక్కడ బయలుదేరుతుంది. ఇక్కడ దానికి ఒక రూపం కూడా వస్తుంది. అక్షరాలన్నీ క్లియర్ గా మన మనసులో కనిపిస్తాయి. ఏం చెప్పబోతున్నామో ఏమో. అక్కడి నుంచి గొంతు దగ్గర నుంచి అది బయటకు వస్తుంది అనమాట వైఖరిగా. ఈ విషయాలు మనము రాసుకున్నాం కదా. ఈ మూలాధార దగ్గర మనకు బుధస్థానం దగ్గర నుంచి బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బ్రహ్మగ్రంథి ఉంటుంది కదా, అగ్నిమండలం దగ్గర నుంచి పైకి బయలుదేరుతుంది. ఈ స్వాధిష్టానాన్ని దాటి అది ఇంకా అక్కడికి కూడా అది పరావాక్కుగానే ఉంటుంది. శబ్దం ఉండదు, దానికి రూపము ఉండదు, దానికి ఏ ఏ రంగు కూడా ఉండదు. అది అట్లా ఉంటుంది. అక్కడి నుంచి పైకి వెళ్ళినప్పుడు అది మణిపూరం దగ్గరికి వచ్చేసరికి అగ్నిమండలం దాటి అది తర్వాత నెక్స్ట్ స్టెప్ కు వెళ్తూ ఉంటుంది. పశ్యంతి అవుతుంది. అప్పుడు అది దానికి ఒక ఐడియా వస్తుంది, భావం సన్నగా. అక్కడి నుంచి అది ఈ సూర్యమండలాన్ని దాటి మధ్యమంగా మారుతుంది. అనాహత చక్రం దగ్గర, గుండె దగ్గర. ఇక్కడే మొత్తం అన్ని ఐడియాలు తయారు చేసుకుంటున్నది ఎట్లా చెప్దాము అని. అది దాటిన తర్వాత విశుద్ధి చక్రం గొంతు దగ్గర అది వైఖరిగా మారుతుంది. అప్పటికే గొంతు దగ్గరికి అది వచ్చేసరికి వైఖరిగా మారింది అంటే నోట్లో నుంచి బయటికి రావడానికి మళ్ళీ ఇంకా అక్కడ చాలా యాక్టివిటీ, హడావిడి ఉంటుంది. అవి ఏమి అంటే వసిన్యాది వాగ్దేవత ఋషయ అని చదువుకుంటాం కదా మనం. ఇక్కడ లలితా సహస్రనామంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రాన్ని వసిని మొదలైన ఆది వాగ్దేవతలు, దానికి ఋషులు దాన్ని రాశారు. అది అనుష్ఠుప్ ఛందస్సులో రాశారు. లలితా పరమేశ్వరి గురించి రాసుకున్నాము. దానికి వాగ్భవ కూటం బీజము, మధ్యకూటం శక్తి, శక్తి కూటం కీలకము అని చెప్పి అమ్మవారు సంతోషించాలని చెప్పి నేను ఈ జపాన్ని వినియోగిస్తున్నానని చెప్పుకుంటున్నాం కదా. అక్కడ వసిని ఆది వాగ్దేవతలు, వాళ్ళ వల్ల మనము ఈ మన మాట బయటికి వస్తుంది వైఖరిగా. నేను చెప్తున్నది నా నోట్లో నుంచి మాటగా బయటికి రావడానికన్నా ముందు ఇన్ని జరగాలి. మనం ఇక్కడ అనుకున్నవన్నీ జరగాలి. జరిగిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే నా గొంతు, నాలుక, దవడలు, పెదాలు, అంగిడి, నా పళ్ళు ఇవన్నీ నా నోట్లోనే ఉంటాయి. ఇవన్నీ కాక
అభ్యంతర ప్రయత్నం అంటే లోపల ప్రయత్నం, లోపల నాకు చెప్పాలి అని ఒక ఐడియా రావాలి. చాలా మటుకు ఏమోనండి గొంతు దాకా వచ్చింది, చెప్పాలనిపించలేదు అని వాడు అంటాడు. అంటే ఏమైంది, ఈ నాలుక గొంతు దంతాల వరకు కూడా కథ రాలేదు మనకి. గొంతు దాకా వైఖరి దాకా వచ్చింది, ఇక్కడ దాకా రాగానే ఆ అభ్యంతర ప్రయత్నం చెప్పాలని వాడికి అనిపించలేదు, ఆ ఇంట్రెస్ట్ పోయింది వాడికి. కాబట్టి పరావాకుగా ఎక్కడో నా కడుపు కింద మొదలైన ఆ ఆలోచన గొంతు దాకా కూడా వచ్చి అక్కడికి ఆగిపోతుంది. కాబట్టి లోపల ఆ ప్రయత్నం ఉండాలి, నాకు చెప్పాలన్న ఉద్దేశం ఉండాలి. తర్వాత బాహ్య ప్రయత్నం కూడా ఉండాలి. నేను బాహ్యంతో చెప్తాను అని నిర్ణయించుకున్న తర్వాత ఏవో అడ్డంకులు లేకుండా నోరు మూసేసుకోవడమో, చేతులు రెండు పెదాలకు అడ్డంగా పెట్టుకోవడమో, నోట్లో అన్నం ఉండడమో, ఏదో ఏవైనా వేరే కారణాలు ఉంటే బాహ్య ప్రయత్నము అడ్డగిస్తుంది. బాహ్యం ఏదైనా అడ్డగిస్తే మళ్ళీ అక్కడ ఆగిపోతాయి మాటలు. లేదా లోపల నాకు చెప్పాలన్న ఉద్దేశం లేకపోతే అక్కడ ఆగిపోతాయి. ఏదో చెప్తూ ఉంటే దగ్గు వస్తే అక్కడ ఆగిపోతుంది. అట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ లేవు, నాకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఏమి అడ్డంకులు లేవు అనుకున్నప్పుడు ఈ గొంతు, నాలిక, దవడలు, పెదాలు, అంగుడి, దంతాలు ఇవన్నీ కలిపి ఈ మొత్తం 8 సామాన్లు ఆ మాటని ఏం చేస్తాయంటే నాలిక రకరకాలుగా తిరిగి ఆ లోపల నుంచి వస్తున్న గాలి బయటికి తోస్తుందని చెప్పుకున్నాం కదా. పరావాకుగా అది అగ్నిగా బయటికి బయలుదేరినప్పుడు పైకి అది మధ్యమం దాటి గుండె దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మధ్యలో అది వాయు మండలాన్ని దాటుకుని ఆ గాలి దాన్ని గుండెల దగ్గర ఉన్న గాలితో వస్తుంది పైకి. ఆ గాలిని తీసుకొని ఆ గాలి ఏం చేస్తుందంటే ఆ గాలిని మన గొంతు, నాలిక, దవడలు ఇవన్నీ కలిపి ఆ గాలిని రకరకాలుగా వంపులు తిప్పుతాయి. శిల్పాలు చెక్కినట్టు ఆ పదాలని ఈ మొత్తం సామాన్లు వాటిని చెక్కుతాయి, ఉలిపెట్టి చెక్కినట్టు. ఇవి ఒకవేళ సరిగ్గా చెక్కకపోతే బయటకు వచ్చే మాటలన్నీ సరిగ్గా క్లియర్ గా రావు. ముద్దగా రావడము, నత్తి మాటలు రావడము, పలకనట్టు రావడము, అట్లాంటి రకరకాలుగా రాకుండా క్లియర్ గా అక్షరాలు బయటికి రావాలి అంటే ఇవన్నీ పాపము పాలిషింగ్ చేస్తాయి. ఆ గాలిని ఎంత గాలి కావాలి, క్ష అంటే ఎంత గాలి కావాలి, లా అంటే ఎంత గాలి కావాలి, ఆ అంటే ఎంత గాలి కావాలి, కొన్ని అక్షరాలకి కొంచెం గాలి కావాలి, కొన్ని అక్షరాలకి ఎక్కువ కావాలి, కొన్నిటిని కింది నుంచి కడుపు దగ్గర నుంచి తొయ్యాలి, కొన్ని గొంతు దగ్గర నుంచి, అవన్నీ ఉంటాయి. ఎంత గాలి తీసుకుందాం, ఏదో మనము చపాతీలు చేసేటప్పుడు ఎంత పిండి తీసుకుందాము, లేదా కారపూసకి ఎంత పిండి తీసుకుందాము, అట్లాంటివన్నీ మనం నిర్ణయించుకున్నట్టు అది కూడా ఎంత ముడి సరుకు తీసుకుందాం గాలిని అని తీసుకోవడము, దాన్ని రకరకాలుగా వంపులు తిప్పి ఆ అక్షరాలను తయారు చేసి బయటికి ఒక్కొక్క అక్షరం తోస్తుంటాయి అవి. కానీ ఏంటంటే ఇవన్నీ నా కడుపు దగ్గర నుంచి, బుధస్థానం దగ్గర నుంచి, మూలాధారం దగ్గర నుంచి పరావాకుగా పైకొచ్చి అగ్నిలో కలిసి బయటకు వచ్చి మధ్యమంగా అక్కడి నుంచి పైకొచ్చి అనాహతం దగ్గర గాలిని తీసుకొని అవి పర్సెంట్ అయిన తర్వాత మధ్యమం దగ్గర నుంచి అవి వైఖరిగా గొంతు దాకా వచ్చి గొంతు దగ్గర నుంచి ఇంత యాక్టివిటీ జరిగి ఈ బయటికి రావడం చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, చాలా గబగబా తొందరగా జరుగుతుంది, చాలా తక్కువ టైంలో, నానో సెకండ్స్ లో. కాబట్టి ఇంత ఉంది హడావిడి అని మనకు ఐడియా రాదు. ఇంత జరుగుతుంది వెనకాల ఈ మాట రావడానికి నోట్లో నుంచి బయటికి మనకు అనిపించదు, మనకు తెలియదు. కానీ ఇంత జరుగుతూనే ఉంటాయి లోపల. చాలా విషయాలు కలిస్తే కానీ ఒక్క మాట, ఒక అక్షరము, ఒక శబ్దము బయటికి రావడానికి అవకాశం ఉండదన్నమాట. వీటికి ఈ గొంతుకు అధిష్టాన దేవత వసిని, నాలుకకు కామేశ్వరి, దవడలకి మోదిని, పెదవులకు విమల, అంగుడికి అరుణ, దంతాలకు జైని, అభ్యంతర ప్రయత్నానికి సర్వేశ్వరి, బాహ్య ప్రయత్నానికి కౌళిని. వీళ్ళందరూ మళ్ళీ మనకి చాలా ఉన్నాయి. అక్షరాలకి ఇది వసిని అన్నామే ఇలు మొత్తం అమ్మహ వరకు. ఈ కామేశ్వరి కక్కగైని, చచ్చజ చట్టడన తట్టదన పపభమ యారా లావ శేష సాహ అని చెప్పి మొత్తం అక్షరాలన్నీ వీటన్నిటికీ ఈ దేవతలు ఉంటారు. వాళ్ళకి అధిష్టాన దేవతలు, వాళ్ళని వాక్ దేవతలు అంటాము. ఈ వాక్ దేవతల్ని మనము దేవి ఖడ్గమాలలో కూడా చెప్పుకుంటాము, వాళ్ళందరికి నమస్కారం చేసుకుంటాం ఖడ్గమాలలో. ఇప్పుడు మనకు బిందువు ఏమో నవావరణ కదా, బిందువు కన్నా ముందు ఒక త్రికోణం ఉంటుంది, అందులో ఈ అష్టమావరణలో కొంతమంది దేవతామూర్తులు ఉంటారు. ఆ 7వ ఆవరణలో వసిని, కామేశ్వరి, మోదిని, విమలారణ, జైని, సర్వేశ్వరి, కౌళిని
అని చెప్పి ఉంటారు. ఆ ఆవరణని సర్వరోగహర చక్రం అంటారు. మన నోటిని శ్రీచక్రం మన శరీరంలో ఎక్కడుందని చూసుకునేటప్పుడు మన శ్రీచక్రంలో 7వ ఆవరణ మన నోరు. అక్కడ ఈ రాశి యోగులందరూ ఉంటారు. మనం ఒకవేళ ఎవరైనా ఖడ్గమాల చేసే వాళ్ళు ఉంటే ప్రతిరోజు నమస్కారం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ ఆ వసిని ఆది వాక్ దేవతలందరూ మనకి వాళ్ళ ఏమంటారు కరుణ ఉంటేనే, వాళ్ళ దయ ఉంటేనే నోట్లోంచి మాటలు బయటకు వచ్చేది. లేకపోతే అక్కడ నోట్లోంచి మాటలు వచ్చే అవకాశం ఉండదన్నమాట. కాబట్టి అంత నడుస్తుంటుంది ఇక్కడ మనకి. అది పర ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప అని ఈ మొత్తం మనకు నోట్లోంచి మాటలు రావడానికి, ప్రపంచం తయారవడానికి, ఈ బిందువు నాదంగా సాగి అది కళగా నిలబడడానికి, ఇవన్నీ కొంతవరకు దానికి ఎక్స్ప్లెనేషన్. దాని తర్వాత భక్త మానస హంసిక. ఈ తల్లి ఇంటికి ఎక్కడ ఉంటుంది అంటే ఆమె బయట ఉంటుంది, లోపల ఉంటుంది. ముఖ్యంగా వైఖరిగా బయటకు వచ్చే కన్నా ముందు ఆమె ముందుగా భక్తుల యొక్క మనసులలో ఆమె హంసలాగా తిరుగుతుంటుంది. ఎందుకు అంటే వైఖరిగా బయటికి రావాలి అంటే హంసలు కావాలి, మన ఊపిర్లు. కాబట్టి హమ్ అన్నప్పుడు బయటకు వస్తుంది, అన్నప్పుడు లోపలికి వెళ్తుంది. ఆ రకంగా బయటకు వస్తూ లోపలికి వెళ్తున్న ఆ ఊపిర్ల పైనే మొత్తం అక్షరాలు ఆధారపడి ఉంటాయి, వేరే దారి లేదు. కాబట్టి భక్తుల యొక్క మనసుల దగ్గర నుంచి ఆ ఊపిర్లను తీసుకొని అది బయటికి వస్తూ ఉంటాయి ఆ మాటలు. ఇవన్నీ పరాగా పసంతిగా మధ్యమాగా తెలిసే అవకాశం లేదు. కానీ వైఖరిగా కావాలంటే మాత్రం మనసు దగ్గర నుంచి ఈ హంసల్ని ఊపిర్లను తీసుకొని బయటికి కనిపిస్తుందామె. కాబట్టి వాక్ రూపంగా ఉంటుంది తల్లి అని మనం చెప్పుకుంటాం. కానీ వాక్ రూపం కన్నా ముందు పరరూపంగా కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సీరియస్ గా సాధన చేసుకునే వాళ్ళు ఉంటే, మనము మన శాంతాకారం భుజల సేనంలో చెప్పుకున్నట్టు యోగి ధ్యాన గమ్యం అని చెప్పి ఆ యోగుల హృదయాల్లో వాళ్ళు ధ్యానాలు అవన్నీ చేసుకుంటుంటే అక్కడ హృదయాల్లో కనిపిస్తుంది అని చెప్పుకుంటాం కదా. ఆ హృదయాల్లో కనిపించే రూపము ఈ మధ్యమంగా వైఖరిగా ఉన్న రూపము అక్కడి నుంచే బయటకు వచ్చినాక వాక్ అవుతుంది. అంతకన్నా ముందు భావనగా ఉంటుంది. కాబట్టి భావించండి ఎందుకు చెప్తారంటే ప్రతి భావన వాక్కులో చెప్పడం కష్టం. ప్రతిని వాక్కులో ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి మనము మిగిలినవన్నీ భావించాలి. కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినంత మీరు మనసులో ఊహించుకుంటుంటారు కదా నేను ఏది చెప్పినా కూడా. ఆ రకంగా భావనలో ఉంటుంది ఆమె. కాబట్టి మానస హంసిక. అయితే ఏమి అంటే ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే మధ్యమాని పశ్యంతిని కూడా దాటితే ఆ మణిపూరం దగ్గర మన కడుపు దగ్గర ఉన్న కడుపు దాకా ఒకవేళ మనము నిజంగా కూడా సాధన చేసి అది మనసులో ఊహించుకోగలిగితే ఆ రంగులు కూడా కనిపిస్తాయి. ఆ అక్షరాల రంగులు, ఆ మాటలు, ఆ భావాల రంగులు కూడా కనిపిస్తాయి. లోపలి వైపుకు వెళ్లి మనము అంతర్ముఖంగా సాధన చేసుకుంటే కొంతమందికి ఆ పరా శక్తి కూడా పరాగా మొదలైన ఆ ఊరికే వైబ్రేషన్స్ ఉంటాయి. ఎంత ఫాస్ట్ గా వైబ్రేషన్స్ ఉంటే అంత ఫాస్ట్ గా అంత వెనక్కి వెళ్ళినట్టు లెక్క. ఇక్కడ పరాగా ఉన్నప్పుడు విపరీతమైన వైబ్రేషన్స్ తోటి ఉంటుంది. అంత వైబ్రేషన్స్ విపరీతంగా ఉండేది మనకు కదులుతున్నాయని తెలియదు. ఇంకా కొంత కదులుతుంటే మనం చూడగలము, విపరీతంగా కదులుతుంటే ఇంకా కళ్ళకు కనపడదు. కాబట్టి అంతటి వైబ్రేషన్స్ తోటి పరాగా ఉంటుంది. బయట ప్రకృతిలో కూడా అంతే బాగా విపరీతమైన వేగంతో ఏది కదిలినా మనం చూడలేము. భూమి అయినా సరే విపరీతమైన వేగంతో కదిలితే మనకు తెలియదు కదులుతుందని. అట్లనే అణువులు కూడా పరాణువులు కూడా మొత్తమే పరమాణువుగా ఉండి లోపల మొత్తము ఫాస్ట్ గా కదులుతున్నప్పుడు కూడా మనకు తెలియదు. అట్లనే ఈ పరాగా ఉన్న ఆలోచన కడుపు కింద ఉన్నప్పుడు అది విపరీతమైన వేగంతో కదులుతున్నప్పుడు అది ఉందని మనకు తెలియదు. కానీ అంతవరకు సాధన చేసుకోగలిగితే ఆ పరాశక్తిని అక్కడ చూడొచ్చు. ఆ విపరీతమైన శక్తితోటి కదులుతూ ఉన్న ఎనర్జీ ఫోర్స్ ని అక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. లేదా కొన్ని అంత దూరం రాకపోతే కొంచెం పైన మణిపూరం దగ్గర పశ్యంతిగా చూడొచ్చు. అక్కడ రంగులు కనిపిస్తాయి. కనీసం కొంచెం వైబ్రేషన్స్ తగ్గుతాయి కాబట్టి కొంచెం రంగులు కనిపిస్తాయి. ఈ మధ్యమంగా గుండె దగ్గరికి వచ్చేసరికి ఇంకా కొంచెం దాని స్పీడ్ తగ్గుతుంది, వైబ్రేషన్స్ తగ్గుతాయి.
కాబట్టి అక్కడ భావాలు కూడా అక్షరాలుగా కూడా మనసులో కనిపిస్తాయి. అక్కడే చాలా మంత్రాలు అవన్నీ దర్శిస్తారు మన ఋషులు. దర్శించి అందుకే వాళ్ళని ద్రష్టలు అంటారు. వాళ్ళు చూడగలుగుతారు కాబట్టి. ఏమిరా వాళ్ళు చూసేది అంటే వాళ్ళ హృదయం దగ్గర ఈ వాక్కుని చూడగలుగుతారు వాళ్ళు, కాబట్టే వాళ్ళని ద్రష్టలు అంటారు. చూసి వాళ్ళు ఇక్కడ ఉన్నాయి అని మనకి చెప్తారు. ఈ మంత్రానికి ఆ దేవత ఈ రూపంలో ఉన్నది అని ఒక ధ్యాన శ్లోకాన్ని కూడా తయారు చేసి, నేను ఇక్కడ చెప్పబోతున్నా ఈ మంత్రానికి ఆ తల్లి ఇట్లా కనిపించే అవకాశం ఉంది, సింధూరారణ విగ్రహం మనకు కనిపించే అవకాశం ఉంది, లేదా ఆమె అరుణాం కరుణాకరంగి తాక్షి మనకు కనిపించే అవకాశం ఉంది అని వాళ్ళు ఒక బొమ్మలాగా గీసి కూడా చెప్తారు మనకి పద్య శ్లోకంలో. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మనసులో చూడగలరు అనమాట. ఈ మధ్యమంగా గుండె దగ్గర చూస్తారు, ఎందుకంటే వైబ్రేషన్స్ ఇంకా కొంచెం తగ్గేసరికి రూపం కనిపిస్తుంది. ఇంకా అంతకన్నా ఇంకా స్లో డౌన్ అయినప్పుడు మొత్తం ఆ వైబ్రేషన్స్ అన్ని ఇంకా స్లోగా అయినప్పుడు వైఖరిగా నోట్లోంచి బయటకు వస్తాయి. ఇవి అందరికి యూజువల్ గా అందరికీ తెలుస్తాయి. సాధన ఎక్కువైతే వెనక్కి వెళ్ళొచ్చు. ఋషుల లాంటి వాళ్ళకే ఇక్కడ మధ్యమంలో తెలుస్తుంది. ఇంకా మొత్తమే మనసుని ఇక్కడ భావించవలసి వస్తుంది. మధ్యమంగా గుండె దగ్గర దాన్ని భావిస్తేనే కదా వాళ్ళు చూడగలిగింది. ఈ భావనలు కూడా దాటి వాళ్ళు వెనక్కి వెళ్తే పరాగా చూడగలరు. ఆ పరాగా చూసినప్పుడు వాళ్ళకి ఈ మధ్యమంగా చూడాలన్నప్పుడు కావలసిన భావనలు కూడా అవసరం లేదు. మొత్తమే మనసు ముని అవుతుంది. మౌనంగా ఉన్నప్పుడు ఆ కిందికి ఇంకా గుండె కూడా దాటి కింద కడుపు దాటి దాని కిందికి వెళ్ళి చూస్తే పరా కనిపించే అవకాశం ఉన్నదనమాట. కాబట్టి అది పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్తమానస హంసిక. ఆ తర్వాత ఆ తల్లి కామేశ్వర ప్రాణనాడి. ఈ కామేశ్వరుడి యొక్క మన తండ్రి యొక్క ప్రాణం ఆ తల్లి అయి ఉన్నది. ఎందుకంటే ఆయన పరాగా నిలబడి ఉన్నప్పుడు మొత్తమే పరమేశ్వర పదార్థము. అక్కడి నుంచి ఆమె ఇంత వ్యాపిస్తూ వచ్చి వైఖరిగా ఉండాలి. మరి ఆయన ప్రాణం ఆమె అయి ఉన్నది. ఆమె మనకు కూడా ప్రాణనాడి. తర్వాత ఆమె కృతము అంటే చేయబడ్డ పని. ఆమె ఏ పని ఎక్కడ జరిగినా ప్రాణమై ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ భక్త మానస హంసిక అని ఆమె మన ఊపిర్లలో ఉన్నది. ఫిజికల్ గా స్థూల శరీరంతో చూస్తే మన ఊపిర్లలో ఉన్నది. వెనక సూక్ష్మ శరీరంతో చూస్తే ఆమె ప్రాణమై ఉన్నది. సూక్ష్మ శరీరానికి సంబంధించినవి ప్రాణాలు, స్థూల శరీరానికి సంబంధించినవి ఊపిర్లు. ఆ రెండిట్లలో ఉన్నది. ఆమె స్థూల శరీరంలో ఉంది, సూక్ష్మ శరీరంలో ఉన్నది. కాబట్టి మనం చేసేవి అన్ని ఆమెకు తెలుసు. మనం చేయితోటి చేసే, కాలుతో చేసే పనుల దగ్గర నుంచి మనసుతో బుద్ధితో చేసే ఆలోచనల వరకు ఆమె మొత్తము ఆమెకు ఆ జ్ఞానం ఉన్నది. మొత్తం చూస్తూనే ఉంటుంది ఆమె. కాబట్టి ఆమె కృతజ్ఞ. ఆమె కామ పూజిత. కోరికలున్న వాళ్ళ చేత పూజింపబడుతుంది. ఆమెను యూజువల్ గా మనం ఏదో కోరుకుంటూనే ఆమెని పూజిస్తాము. ఏదో ఒక కోరిక, ఇహానికి సంబంధించిన కోరిక, నాకు కాలు నొప్పి ఉంది, కడుపు నొప్పి ఉంది, తగ్గించు, నాకేదో మనసు బాగలేదు, నాకు ఈ ప్రాబ్లం తీసేయి, నాకు ఈ కష్టంలోంచి నన్ను బయటపడేయి, లేదా నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చేటట్టు చూడు, నాకు ఏదో మంచి పని జరిగేటట్టు చూడు. అట్లాంటివి అన్ని రకాల కోరికలు ఇహానికి సంబంధించినవి కోరుకుంటాం. ఆ కామాలతో ఆమెను పూజిస్తాము. లేదా ఆమెను మోక్షం కోసం కూడా ఆమెని పూజించవచ్చు. ఇహానికి పరానికి రెండిటికి ఆ శక్తిని మనము కావాలి పలాంటిని కోరుకోవచ్చు. కామ పూజిత. ఆమె ఇంతకి ఎవరు అంటే శృంగార రస సంపూర్ణ. శృంగార రసము అంటే, శృంగము అంటే చివట ఉన్నది, ఫైనల్ గా ఉండే రసము. అర అంటే అరలుగా ఉన్న దాంట్లో మనకున్న నవరసాల్లో వాటన్నిటిలో చివరిగా ఉన్న శృంగార రసము, దాంతో సంపూర్ణంగా ఉన్నదని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏమి అంటే శృంగార రసము అంటే మొత్తమే ఆనందము, మొత్తమే జ్ఞానం చేత కలిగే ఆనందం అనే మొత్తం తపస్సు చేయగా మనకి జ్ఞానం అనే దాన్ని సాధిస్తే దాని వల్ల కలిగే ఆనందం ఏమైతే ఉన్నదో దాని వల్ల కలిగే ఆనందం ఆమె ఆ రకంగా మనల్ని పూరిస్తుంది ఆమె. కాబట్టి ఆమె శృంగార రస సంపూర్ణ. అప్పుడేమవుతుంది? ఆమె విచిత్రంగా బ్రహ్మానందం అవుతుంది.
ఇంతకన్నా ముందు ఈ శృంగార రస సంపూర్ణకి ఈ బ్రహ్మానందానికి మనం చూసుకోవాలి. బయట నుంచి వచ్చే బ్రహ్మానందాలను అనుకుంటూ ఉంటాము. అయితే లోపలే ఒకవేళ నువ్వు స్వాత్మానందాన్ని సాధించదలుచుకుంటే అప్పుడు ఆమె లోపలే ఉన్నది, మనకి మనసులో ఉన్నది, ఊపిర్లలో ఉన్నది, ప్రాణంలో ఉన్నది. కాబట్టి ఆమె ఆ బ్రహ్మానందంతో నిండి ఉన్నది సంపూర్ణ. కాబట్టి ఆమె ఆ బ్రహ్మానందాన్ని ఇవ్వగలిగి ఉన్నది అని ఆమె బ్రహ్మానందాన్ని ఇవ్వగలిగిన తల్లి కాబట్టి శృంగార రస సంపూర్ణ. కాబట్టి శృంగార రస సంపూర్ణ ఆమె కావాలంటే ఆ బ్రహ్మానందంతో ఆమె మొత్తమే ఆ ఆనందానికి ఆమె స్వరూపము, ఆ ఆనందం ఆమె స్వరూపం. కాబట్టి నా ఆత్మ సాక్షాత్కారం నేను చేసుకుంటే నాకేమి అంటే ఆ బ్రహ్మ సాక్షాత్కారం అవడం చేత ఆ బ్రహ్మ పదార్థం ఆనంద స్వరూపం, దాంతో అది సంపూర్ణం నిండి ఉన్నది. అప్పుడేమవుతుంది అంటే అక్కడ పూర్ణం ఉంది, ఇక్కడ పూర్ణం ఉంది, అక్కడ ఒక పరమాత్మ చైతన్యం ఉంది, ఇక్కడ నేను అనే దాన్ని ఉన్నాను అని చెప్పి ఇన్ని లేవు, అంతా ఒకటే పూర్ణము అని అర్థమవుతుంది. దాంతో నిండి ఉన్నది కాబట్టి మనకది ఇవ్వగలిగింది. దాని వల్ల జయము మనం అది సాధించగలిగితే మనము జయించినట్టే, అన్ని శత్రువులను జయించినట్టే. ఆమె జాలంధర స్థిత. ఇక్కడ 3 ఉన్నాయి. జాలంధర స్థిత, ఓజ్జాన పీఠ నిలయ, బిందు మండల వాసిని అని చెప్పి ఈ 3 మళ్ళీ మన కుండలినిలోనే ఉన్నాయి. జాలంధర స్థిత అని చెప్పి విశుద్ధి చక్రం దగ్గర గొంతు దగ్గర ఉండి, ఆ తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గర ఓజ్జాన పీఠ నిలయ అయ్యి, ఆ తర్వాత సహస్రార కమలం దగ్గర బిందు మండల వాసిని అవుతుంది. ఇంతకంటే మనము మొత్తము మూలాధార చక్రం దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అన్ని చూసుకున్నాము. ఇది కూడా అప్పుడు కొద్దిగా టచ్ చేశాము, మళ్ళీ ఒకసారి చూసుకుందాము. కాబట్టి విశుద్ధి చక్రం దగ్గర జాలంధర పీఠం అన్నది. ఈ జాలంధర పీఠాలు, ఈ ఓజ్జాన పీఠాలు ఇవన్నీ కూడా శక్తి పీఠాలు. మన శంకరుల వారు కూడా దాని గురించి శక్తి పీఠాలు 18 ఉన్నాయని చెప్పారు. కొంతమంది 32 అంటారు, కొంతమంది 64 అంటారు. 1, 2 అని ఏమి లేవు, శక్తి పీఠాలు చాలా ఉన్నాయి. ఆయన ఒక 18 ఐడెంటిఫై చేసి ఒక శ్లోకంలో రాశారు. కానీ జాలంధర పీఠం అనేది జాలంధర్ అని చెప్పి పంజాబ్ లో ఉంటుంది. అక్కడ అమ్మవారు దుర్గాదేవి ఉంటుందని కొంతమంది చెప్తారు. ఈ జాలంధరం అంటే కాశ్మీర్ దగ్గర ఉంటుంది అమ్మవారు. అక్కడ ఉన్న శక్తి పీఠం ఆ తల్లిది అని కొంతమంది చెప్తారు. అట్లానే ఈ ఓజ్జాన పీఠం అన్నది ఒరిస్సా దగ్గర ఉందని కొంతమంది చెప్తారు. తర్వాత బిందు మండలం అన్నది బిందు సరస్సు దగ్గర ఉంది అని కొంతమంది చెప్తారు. ఇవి ఎంతవరకు అవునో కాదో మరి నాకు తెలీదు, కన్ఫ్యూజన్ ఉంది వీటి గురించి. మనము దీని గురించి కొంచెం చూసుకుందాము. ఈ జాలంధర పీఠం అన్నప్పుడు జాలంధర బంధం అని ఒకటి ఉంటుంది. మనకి హఠయోగంలో ఈ ముద్ర ఉంటుంది. ఈ బంధం ఉంటుంది. 3-4 రకాల బంధం ఉంటుంది. మూలాధార బంధము, జాలంధర బంధము, ఉద్యాన బంధము అని చెప్పి. ఈ జాలంధర బంధం ఏమి అంటే ఈ చిన్నుని మొత్తమే ఇక్కడ గుండె కానించి మొత్తమే ఈ రకంగా ఆనించి ఆ రకంగా మనము ఊపిరి తీసుకోవడం అట్లాంటివన్నీ చేస్తే దానివల్ల క్లెన్జింగ్ అవుతుంది. ఈ బంధనం వల్ల బ్లడ్ ఫ్లో ప్యూరిఫై అవుతుంది, రెగ్యులేట్ అవుతుంది. మన గుండె, మెడ, తల ఇవన్నీ బాగవుతాయి. అందుకోసం అని చెప్పి ఆ బంధనం, ఈ ఆసనాన్ని వేసుకుంటారని చెప్తారు. ఇందులోనే మళ్ళీ దీన్ని పైకొచ్చే ఎనర్జీని కిందికి పంపిస్తుంది అని చెప్పి, కిందికి పంపించి కింది నుంచి పైకి వచ్చే గాలితో కలుపుతుంది అని చెప్పి ఇక్కడ రాసింది జాలంధర బంధము. దీన్నే ఆయన అపానంలో ఆ ప్రాణాన్ని జుహోతి అని చెప్పి ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయని చెప్పి మన భగవద్గీతలో ఆయన ఒక 13 రకాల యజ్ఞాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఇది కూడా చెప్తారు ఆయన. ఈ రకంగా ప్రాణాన్ని అపానాన్ని ఒకదాంతో ఒకటి ఎట్లా కలపాలి ఏమి అని చెప్పినప్పుడు ఇది చెప్తారు ఆయన. జాలంధర బంధము అని అట్లాంటివన్నీ పేర్లు ఏమి చెప్పరు ఆయన. ఏదో ఏమంటారు, ఈ హఠయోగానికి సంబంధించిన పేర్లన్నీ వాడకుండా ఊరినే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇది జాలంధర బంధం.
తర్వాత అది ఇక్కడ మనం చూసుకుంటున్న జాలంధర పీఠము అన్న విషయము, అది మన నామాల్లో ఉన్నదేమి అంటే జాలంధర స్థిత ఆనంది. ఇక్కడ ఓజ్జాన పీఠ నిలయ ఆనంది కదా, ఇది ఒరిస్సాలో ఉన్నది అమ్మవారి ఒక శక్తిపీఠం అని చెప్తారు. ఇది మనకి ఎక్కడుంది అంటే ఈ ఓజ్జాన పీఠము మన ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్నది అని చెప్పుకుంటాము. ఈ ఉద్యాన బంధం అని చెప్పి దానికి ఒక బంధం కూడా ఉంది. ఈ ఉద్యాన బంధం ఏమి అంటే కడుపు దగ్గర మొత్తమే గాలిని బిగిస్తాను ఇట్లా ఈ రకంగా. దీని వల్ల కూడా మొత్తం కడుపు దగ్గర క్లెన్జింగ్ అవుతుంది, ప్రక్షాళన. దానికోసం అని చెప్పి స్పెసిఫిక్ చేస్తారు. దీనికి కూడా కొన్ని లాభాలు అవి ఉన్నాయి. ఇందులో మళ్ళీ మన గుండె మజిల్స్, కడుపు దగ్గర ఉన్న మజిల్స్, ప్లస్ ముఖ్యంగా గాలి అవన్నీ క్లెన్జింగ్ కోసం అని చెప్పి, అది కూడా కాక కింద నుంచి వెళ్ళిపోతున్న గాలిని పైకి నెట్టి అక్కడి నుంచి మళ్ళీ మనము ప్రాణము, అపానము, ఆ వాయువులని ఎట్లా మనం బంధించాలి అని చెప్పి మనకు భగవద్గీతలో కూడా ఆయన చెప్తారు. వచ్చే వారం చూసుకుంటాం కదా, ఆ రకంగా అన్నమాట. వాటిని రేచకము, కుంభకము అట్లాంటివన్నీ ఉంటాయి. ఆ పేర్లన్నీ ఆయన వాడరు, చెప్తారు విషయం. కాబట్టి ఇది ఉద్యాన బంధం. ఒక్కోసారి రెండు కలిపి కూడా చేస్తుంటారంట, ఈ ఉద్యాన బంధాన్ని తర్వాత ఈ జాలంధర బంధాన్ని. వీటి వల్ల మొత్తం బాడీ క్లెన్జింగ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ ప్లస్ ఈ మన గాలులు అవన్నీ ప్యూరిఫై అవుతాయి. చాలా ముఖ్యమైన బంధాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఒక్క విషయము నేను ఒక కామెంట్ మాత్రం చేస్తాను ఇక్కడ. ఈ ఓజ్జాన పీఠము ఆగ్నేయ చక్రం దగ్గర ఉన్నదా, లేకపోతే కడుపు దగ్గర విశుద్ధి చక్రం, అనాహత చక్రానికి కింద ఉన్న మణిపూర చక్రం దగ్గర ఉన్నదా అని కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. చాలా విషయాలని పక్కన పెట్టుకొని, మళ్ళీ పైగా మన సౌందర్య లహరిని కూడా పక్కన పెట్టుకొని చాలా మంది దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. వీటన్నిట్లలో మనకు దొరికే ఇన్ఫర్మేషన్ కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నది. ఎట్లా అయినా కూడా ఇక్కడ లాకిన్యంబ అన్నప్పుడు లకారంతో ఉన్న అక్షరాలు ఇక్కడ లేవు, కాబట్టి ఇక్కడ లాకిన్యంబాని తీసేసి డాకిన్యంబ అని చెప్పి ఇక్కడ రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కొంత కన్ఫ్యూజన్ ఉన్నది, కొంచెం తేడాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సాకిన్యంగా చాలా ఈజీ, ఎందుకంటే ఇక్కడ వాస శాస్త్రాలు సా ఉంది కాబట్టి అట్లాంటివి కొన్ని చూసుకోవాలి. మరి చాలా చూసిన వాళ్ళు కూడా రకరకాలవి అమ్మవారి గురించిన ఎక్కడెక్కడ స్తోత్రాలు ఉన్నాయో, అమ్మవారి గురించిన విషయాలు ఉన్నాయో అవన్నీ చదివిన వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. అది మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాము. ఈ అక్షరాలు ఇక్కడ ఉన్న తల్లి, ఈ అమ్మవారు కాకిన్యంబ, హాకిన్యంబ, ఈ అమ్మవారి గురించి ఇక్కడున్న అక్షరాలకి ఏం కనెక్షన్ అని ఇంతకు ముందు చూసుకున్నాం. మనము కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందని అనుకున్నాము. అది ఇంకా క్లారిఫై కాలేదు, మనకి ఇంకా కానేలేదు. ఈ లోపల ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మనకి జాలంధర పీఠము ముఖ్యంగా ఏమి అంటే ఇది జలం తోటి సంబంధించింది కాబట్టి, జలం ఇక్కడ లేదు, ఇది ఆకాశ తత్వంలోకి వచ్చేసాం మనము. జలం ఇక్కడ కింద ఉన్నది మనకి మణిపూరం దగ్గర, అక్కడ వాటికన్నా కింద స్వాధిష్టానం దగ్గర ఇక్కడ ఉంది. కాబట్టి కడుపు దగ్గర మనము ఆ జాలంధర బంధాన్ని వేసేటప్పుడు అవి ఆ రకమైన బంధాలు మనం ఉద్యాన బంధం, ముఖ్యంగా ఉద్యాన బంధాన్ని మనం వేసుకున్నప్పుడు అది కడుపు దగ్గర నాభి ప్రాంతంలో వేస్తాం కాబట్టి ఇక్కడ ఉండాలా అని ఇట్లాంటివి కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఇక్కడ జలంతో సంబంధం ఉంది కాబట్టి జాలంధర బంధమా, లేకపోతే కడుపుతో సంబంధం కాబట్టి ఇక్కడ ఉద్యాన బంధమా అని అనుమానం ఉన్నది. ఇంకా దాని గురించి ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. నాకు ఎక్కువ ఇంత క్వశ్చన్స్ ఉన్నాయని మాత్రం తెలిస్తే కొన్ని చోట్ల బాగా డీప్ గా వెతికితే నాకు అనుమానం వచ్చి నేను వెతుక్కుంటుంటే అవును మాకు కూడా ఉన్నాయని కొంతమంది రాసుకొని వెతుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. క్వశ్చన్స్ రాసుకొని వెతుక్కుంటున్న వాళ్ళు కాదు. యాక్చువల్ గా హఠయోగంలో వాళ్ళు, కొంతమంది అమ్మవారు ఉపాసన చేసుకున్న వాళ్ళు, అట్లా కొంతమంది యోగులు అట్లాంటి వాళ్ళు కూడా రాసుకున్నారు. కానీ జవాబులు మాత్రం ఇంతవరకు ఎక్కడ కనపడలేదు నాకైతే. నా ఉద్దేశాలు నేనేమి చెప్పాలని అనుకోవట్లేదు. ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఓజ్జాన పీఠం ఎందుకు ఉండకపోయిండొచ్చు అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఈ ఉద్యానము అనుకుంటాం కదా, ఉద్యానము అంటే
నడుము అనే సంబంధం. అందుకే మనం వడ్డాణం అంటాం కదా, వడ్డాణాలు నడుము దగ్గర పెట్టుకుంటాం. తలకి ఆగ్నేయ చక్రం దగ్గర కళ్ళ పైన పెట్టుకోం కదా, వడ్డాణం దగ్గర పెట్టుకుంటాం, కడుపు దగ్గర మన నాభి స్థానంలో. కాబట్టి అక్కడ అటు సైడ్ ఉండిండొచ్చా అని నాకు అనుమానము. కానీ చెప్పేంత ఇన్ఫర్మేషన్ ఇంకా మనం దీని గురించి అనుకునేంత ఇన్ఫర్మేషన్ ఇంకా దొరకలేదు. కాబట్టి ఆ 2 క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్దాం. మనం నిజంగా కుండల్ని యోగాభ్యాసం చేసే వాళ్ళమైతే ఇంకా కొంచెం ఎక్కువ హెవీగా రీసెర్చ్ చేయొచ్చు. కానీ ఇక్కడ 2 ఓపెన్ క్వశ్చన్స్ ఉన్నాయని ఎప్పుడైనా జవాబు మనకు దొరికితే మనం చూసుకుంటూ వెళ్దాము. క్వశ్చన్స్ మాత్రం ఈ 2 ఓపెన్ ఉన్నాయని ఉన్న ఐడెంటిఫై మాత్రం చేసుకుంటున్నాము. ఈ 2 అయిపోయినాక మనకి బిందు మండలానికి కన్ఫ్యూజన్ ఏం లేదు. సహస్రార కమలం దగ్గర ఈ బిందువు ఉంటుంది. ఆ బిందువు చుట్టూ ట్రయాంగిల్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ కింద నుంచి కిందికి వస్తే మనకి మళ్ళీ 7వ ఆవరణ, అక్కడి నుంచి అన్ని ఆవరణలు మొదలవుతూ ఉంటాయి. కాబట్టి అది కొంతవరకు మనకు తెలిసినంత వరకు ఇక్కడ జాలంధర స్థిత ఓజాన పీఠ నిలయ బిందు మండల వాసిని అన్న నామాలకి కొంతవరకు అర్థం. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒకవేళ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచిస్తే రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత అని మనకు కొంతవరకు తెలుస్తుంది. ఆమె రహోయాగం, రహహ అంటే రహస్యం, రహస్యమైన యాగం. ఆ క్రమంగా ఆ యాగ క్రమము అంటే ఒక పద్ధతి ప్రకారం ఆ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు అని దాని అర్థం. రహోయాగ క్రమారాధ్య అని. ఈ రహోయాగ క్రమం గురించే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. అప్పుడు మొత్తమే మన వాళ్ళు దేవతలందరికీ, మనవాడు బండాసురుడి మొత్తము తమ్ముళ్ళు, కొడుకులు, మొత్తం వాళ్ళందరూ, వాళ్ళ సైన్యాధ్యక్షులు వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని దేవతలందరినీ ఏడిపిద్దాము. కానీ మొత్తం అన్ని లోకాల్లో, ఒక దేవతలనే కాదు, మొత్తం అన్ని లోకాల్లో ఉన్న అన్ని రకాల ప్రాణాలు, చెట్లు పుట్టల దగ్గర నుంచి అన్నిటిని మనం గెలవాలి. ఎట్లా చెయ్యాలి? బయట నుంచి వాళ్ళు ఏమైనా చేస్తే ఇటు శ్రీ మహావిష్ణువుగానో లేకపోతే ఆ సైడు ఏదో అమ్మవారిగానో వచ్చి మనల్ని చంపేస్తున్నారు. కాబట్టి బయటికి కనిపించకుండా లోపల పాడు చేద్దాము అని చెప్పి నిర్ణయించుకుని వాళ్ళు లోపలికి వెళ్లి మనలో ఉన్న రసాన్ని అంతా తీసేసి నీరసంగా తయారు చేస్తారు. ఎప్పుడు చూసినా ఇవాళ అసలు ఓపికే లేదు, ఇవాళ అసలు కొంచెం కూడా యాక్టివ్ గా అనిపించట్లేదు, నీరసంగా అనిపిస్తుంది అని పొద్దున లేచి కూర్చొని అదే పనిగా అనుకుంటూ ఉండడము మనకి ఇప్పుడు ఎట్లా అలవాటైందో అప్పుడు వాళ్ళకి అట్లా ఉండే. మనం ఇప్పుడు దాని గురించి పట్టించుకోవట్లేదు. కానీ వాళ్ళైతే కొంచెం చాలా సీరియస్ గా తీసుకొని దేవతలందరూ మొత్తము బ్రహ్మదేవుని అందరిని పెట్టుకొని విష్ణువు దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళందరూ కలిసి మన శివుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని అడిగితే దీనికోసము మామూలుగా కొంత శక్తి, ఈ నీరసం పోవాలంటే శక్తి కావాలి, కొంత శక్తి మనకి సరిపోదు. ఈ బ్రహ్మాండాల్లో అన్ని ప్రాణులకు, జంతువుల దగ్గర నుంచి చెట్ల దగ్గర నుంచి అన్నిటికీ ఆ రసం పోయింది, నీరసం అయిపోయింది, శక్తి కావాలి. కాబట్టి ఎనర్జీ కోసం అని చెప్పి ఆ మొత్తము ఆది పరాశక్తిని అడుగుదామని చెప్పి ఆయన ఒక పెద్ద యాగం చేస్తారు. అది రహోయాగం అని చెప్తున్నాం కదా, రహస్యమైన యాగం. ఆయన అది ఎట్లా చేయాలో అట్లా ఆయనే చేశారు. మహాభైరవ పూజిత అని చెప్పి ఆయన మహాభైరవుడు. ఆ మహాభైరవుడు ఈ రహోయాగ క్రమాన్ని, మహాయాగాన్ని ఆయన చేశారు. అప్పుడు అమ్మవారు వచ్చింది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాన సహస్రాభ అని చెప్పి అక్కడి నుంచి మనం 4వ నామం దగ్గర నుంచి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరు అయిపోయిన తర్వాత 4వ నామం దగ్గర నుంచి మనం చివరి దాకా చదువుకున్నది ఆ విషయం గురించే చూసుకుంటూ వస్తూ ఉన్నాం కదా. అప్పుడు ఆ తల్లి, ఆ రకంగా వచ్చిన తల్లిని వాళ్ళందరూ అడుగుతారు. అప్పుడు ఆమె యుద్ధం చేసి భండాసురుణ్ణి, ఆ మొత్తమే ఆయన యొక్క శూన్యక పట్టణంతో సహా ఏమాత్రం చిన్న బీజాలతో సహా ఏమి బీజాలు కూడా మిగలకుండా ఆమె దుంపనాశనం చేసింది. అదంతా చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆ రకంగా రహోయాగ క్రమారాధ్య. ఇక్కడ ఆ కథ చెప్పుకున్న తర్వాత మళ్ళీ మనము ఇక్కడ ఉన్నది, మధ్యలో ఉన్నది, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఈ మనలో ఉన్న తల్లి ఎక్కడ ఉన్నది అని చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి
మనం ఇక్కడ చేయవలసిన రహస్యమైన యాగం ఏమి అంటే మనసులో చేసుకునే యాగం. ఈ మొత్తమే బయట చేయవలసిన అవసరం లేదు. అందరికి చూపిస్తూ పెద్దగా ద్రవ్యాన్ని ఖర్చు పెట్టుకొని, డబ్బులు అవన్నీ ఖర్చు పెట్టి, టైం స్పెండ్ చేసి, ఆఫీస్ లో లీవ్ తీసుకొని అవన్నీ చేసి చేయవలసిన అవసరం లేదు. మనసులో చేసుకోవచ్చు. కాబట్టి అది రహో యాగం. ఆ క్రమం ఏమి అంటే దాని గురించి శంకర్ల వారే చాలా స్తోత్రాలు రాశారు. ఏ చతుషష్ఠి ఉపచారాల స్తోత్రమైనా పెట్టుకోవచ్చు, లేదా ఇందులోనే ఉన్న ఈ అమ్మవారి మొత్తం కుండల్ని నామాలన్నీ పెట్టుకొనైనా చేయొచ్చు, లేదా అమ్మవారి మంత్రమైనా పెట్టుకొని మనకు మూల మంత్రాత్మిక, మూల కూటత్రయ, కళేబర అని చెప్పి ఆ నామాలైనా చేసుకోవచ్చు. లేదా పైనుంచి అమ్మవారు చితగ్ని కుండంలో నుంచి బయటకు వచ్చింది, ఎంత అందంగా ఉన్నది, ఎంత పెద్ద కిరీటము, ఎంత అందమైన నుదురు, అందులో ఎంత అందమైన బొట్టు, చక్కటి పెద్ద కళ్ళు అని చెప్పి అక్కడి నుంచి పాదాల దాకా అయినా సరే మనసులో ధ్యానం చేసుకుంటూ ఏ రకంగానైనా సరే మనసులో ఆ రకంగా ఆరాధన చేసుకోవచ్చు. కుండలినిగా కూడా, కుండలిని యోగంగా కూడా ఆరాధన చేసుకోవచ్చు. మూలాధారం దగ్గర నుంచి తల్లి అక్కడి నుంచి ఆమె కుండలినిగా బయలుదేరి పైన సహస్రారం దాకా వెళ్ళింది. దారిలో ఉన్న అన్ని బ్రహ్మ గ్రంథులను, విష్ణు గ్రంథులను, రుద్ర గ్రంథులను దాటుకుంటూ, విడదీసుకుంటూ, ఆ దారి చేసుకుంటూ ఈ కమలాల్లో నుంచి ఆమె పాకుతూ, ఆమె నా వెన్నుపూస పైనుంచి సన్నటి ఒక ఈ బిససంతు తనియసి అని చెప్పి పద్మంలో ఉన్న కింద తూడులో, పద్మపు తూడులో ఉన్న సన్నటి దారం లాగా ఉంది, కానీ బాగా వెలుగులతో ఉన్నది సటిల్లత సమరుచిది అని చెప్పి ఆ రకంగా నా మూలాధార దగ్గర నుంచి సహస్రారం వరకు వెళ్తూ ఉన్నదని మనసులో ఆ రకంగా కూడా ఉపాసన చేసే మార్గం ఉన్నది. ఆ చేసేటప్పుడు ఆమెకి ఎక్కడెక్కడ ఏ చక్రాల దగ్గర, ఏ మూలాధారం దగ్గర ఏం చేయాలి, మణిపూరం దగ్గర ఏం చేయాలి, అవన్నీ మళ్ళీ ఉన్నాయి. కావాలంటే గురువు గారి దగ్గర ఇనిషియేషన్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా మనసులో ఉంచుకోవచ్చు, లేదా ఊరికి అమ్మవారిని పైనుంచి కింది దాకా మనసులో గుర్తు చేసుకొని ధ్యానం చేసుకోవచ్చు. లేదా చంద్రుడు బయట కనిపిస్తే ఆ చంద్రుడిని చూసి అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు అమ్మా ఇవాళ, నా కోసం తయారై వచ్చావా అని చెప్పి మనసులో ధ్యానం చేయొచ్చు. లేకపోతే ఏ రకంగా అయినా సరే మనం మనసులో చేసుకునే యాగం రహో యాగ ప్రమారాధ్య. అందులో ఆ అగ్నికుండంలో నేను ఏం వేయాలి అందులో అంటే నా ఆలోచనలన్నీ ఈ నీరసంగా ఉండి రసం తప్పిపోయి ఉన్న నా ఆలోచనలన్నీ అందులో వేసి వాటినే హవిస్సులుగా, నా జ్ఞానాన్ని అగ్నిగా పెట్టుకొని నా మనసు అనే అగ్నికుండంలో నేను నా ఊపిర్లని స్పృవాలు పెట్టుకొని నేను ఆ యాగాన్ని ఎంతో గొప్పగా ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. ఆ రకంగా చేస్తే ఏం జరుగుతుంది అంటే రహస్యర్పణ తర్పిత, ఆ రహస్యంగా నా మనసులో, రహస్యంగా అంటే ఎవరికి బయటికి చెప్పక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, దానికి ఒక పెద్ద మొత్తం ఒక పెద్ద విషయంగా దాన్ని తయారు చేయక్కర్లేదు. నా మనసులో నా ఇష్టం వచ్చినప్పుడు చప్పుడు లేకుండా నేను చేసుకోవచ్చు. ఆ రకంగా తర్పణం చేస్తే నా ఆలోచనలన్నిటిని అందులో అమ్మవారికి సమర్పణం చేసుకుంటే దానితో ఆమె చాలా సంతోషిస్తుంది, తృప్తి పొందుతుంది. తర్పిత, రహస్యర్పణ తర్పిత. అప్పుడేం జరుగుతుంది, ఆమె తృప్తి చెందితే నాకేమి అంటే సద్య ప్రసాదిని, సద్య అంటే వెంటనే, అప్పటికప్పుడు ప్రసాదం. ఆమె ప్రసాదం అంటే మళ్ళీ ప్రశాంతత, మన మనసుకు కావాలంటే శాంతినిస్తుంది. కోరికలు ఏమైనా ఉంటే కోరికలతోటి కూడా నువ్వు కోరుకో అని చెప్పింది కదా ఇక్కడ కామ పూజ. కానీ కోరికలు ఏమైనా ఉంటే వాటి కోసం అని చెప్పి మనం కావాలంటే లలితా సహస్రనామం చదువుకోవచ్చు, లేకపోతే ఏమి లేకపోతే ఊరినైనా కూర్చొని మనసులో అమ్మవారు నా మనసులోనే ఉన్నది అని చెప్పి నేను చేయగలిగిన సేవలు మనసులోనే చేసుకున్నా చాలు. దానివల్ల సద్య ప్రసాదిని, సద్య అన్న, క్షిప్రం అన్న, ఆశివన్న వెంటనే అనర్థం. ఆ రకంగా నాకు ఆమె ప్రసాదాన్ని అనుగ్రహిస్తుంది. ఆమె ఎందుకు అట్లా చేయగలదు అంటే నేను మనసులో అనుకున్న కోరికలని నేనేదో కామ పూజిత కోరికల చేతనే ఆమెను పూజిస్తున్నాను, రహోయాగ క్రమంలో ఆమెని ఆరాధిస్తున్నాను. ఆమెకి నా ఆలోచనల్ని, వాటిని, నా కోరికల్ని ముందు సమర్పణ చేసుకున్నాను.
ఇవన్నీ ఆమెకి ఎట్లా తెలుస్తాయి? ఆమె నాకు సత్యప్రసాదిని అని వెంటనే నా కోరికలను తీర్చాలంటే ఆమెకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఆమె విశ్వ సాక్షిని, ఆమె సాక్షిగా నాలోనే ఉన్నది. ఎక్కడుంది అంటే మళ్ళీ చెప్తున్నాను కదా, ఆమె వర్తమానగా అంకిత, నా ఊపిర్లలో ఊపిరై ఉన్నది, నా ప్రాణాల్లో ప్రాణమై ఉన్నది, నా మనసులోనే కూర్చొని ఉన్నది. కాబట్టి ఆమె అన్నిటికీ సాక్షిగా చూస్తూ ఉంటుంది. విశ్వం అంటే మొత్తం అన్ని అని అర్థం. అన్నిటినీ ఆమె సాక్షిగా చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె నా కోరికల్ని ఆమె తృప్తి పడుతుంది. నా అహంకారాన్ని, నా కోరికల్ని, వాటన్నిటిని అర్పణ చేసుకుంటే తల్లికి ఆమె నాకు కావలసిన వాటిని వెంటనే ప్రసాదిస్తుంది, విశ్వ సాక్షిని కాబట్టి. కానీ ఆమెకెవరు సాక్షులు లేరు. ఆమె సాక్షి వర్జిత. వర్జిత అంటే లేకుండా ఉన్నామె, వర్జించింది. ఆమెనెవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఆమెకు మాత్రం అన్ని తెలుస్తాయి. కాబట్టి ఎట్లా తెలుస్తాయి అంటే ఆమె కృతజ్ఞ. ఎవరేమి చేసినా ఆమెకు ఆ విషయాలన్నీ వెంటనే తెలుస్తాయి. సాక్షిగా చూస్తుంటుంది. ఆమెకి ఇవ్వాలనిపిస్తే వెంటనే ఇస్తుంది. ఆమెకెవరు సాక్షి లేరు. ఆమె చేయలేదే అని అడిగే వాళ్ళు లేదు, చేశారే అని చెప్పేవాళ్ళు లేరు. ఇవన్నీ మనం ఎట్లా చేస్తాము అంటే షడంగ దేవత యొక్క, మళ్ళీ మనము అమ్మవారిని ఆరాధన, శ్రీ విద్య ఉపాసన చేసుకునేటప్పుడు షడంగ దేవతలతో పాటు చేస్తాము. మళ్ళీ ఈ లలితా సహస్రనామాన్ని దేవి ఖడ్గమాల స్తోత్రంతో కలిపి చేసేటప్పుడు మనము ఈ అంగ దేవతలు ఉంటారు, న్యాస అంగ దేవతలు. ఈ అంగ దేవతలు 6 మంది ఉంటారు, షట్. కాబట్టి షడంగ దేవతలు వాళ్ళు హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అని 6 అంగ దేవతలు ఉంటారు. వాళ్లతో కలిపి అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఉపాసన చేసుకునే వాళ్ళు లలితా సహస్రనామం చదివే వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవేళ అర్థం తెలిస్తే ఇక్కడ దాకా వచ్చినాక ఆ 6 మంది అంగ దేవతలకి నమస్కారం చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఒకవేళ ఎవరైనా ఇనిషియేషన్ ఇస్తే వాళ్ళు ఈ ఖడ్గమాలతో కలిపి లలితా సహస్రనామాన్ని చేస్తూ శ్రీ విద్య ఉపాసన, తల్లి ఉపాసన చేసుకునే వాళ్ళు యంత్రంతో అయినా సరే లేకపోయినా సరే చేసి, యంత్రంతో చేయాలంటే కూడా మళ్ళీ మనం రాగి వేసినదో లేకపోతే చెక్క పైన లేకపోతే ఏదో బెరడు మీదో ఏదైనా సరే ఆ రకంగా చేసుకోవచ్చు. లేకపోతే చర్మం పైన ఏదైనా, లేదా కావాలంటే మనము నీరుతోటి కూడా చేసుకోవచ్చు. లేదా నా శరీరమే శ్రీచక్రమం చేయొచ్చు, లేదా ప్రపంచమంతా శ్రీచక్రమం చేయొచ్చు. ఏదైనా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు మనసులో రహోయాలను చేసుకుంటున్నప్పుడు, మనసులో అమ్మవారిని ఆరాధన చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటూ అన్నప్పుడు కూడా మనం ఏ రకంగా చేసినా కావాలంటే ఈ అంగదేవతలతో సహా చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఇక్కడ దాకా వచ్చాక షడంగ దేవత అన్నప్పుడు ఈ అమ్మవారిని ఒక్కదాన్ని కాకుండా ఆమె చుట్టూ ఈ 6 అంగదేవతలు కూడా ఉన్నారు అని మనసులో ఊహించుకొని ఆ ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకుని వెళ్ళొచ్చు. ఆ తర్వాత షాట్పుణ్య పరిపూరిత, అమ్మవారు 6 గుణాలతో నిండి ఉన్నది. ఆ భగవత్ స్వరూపము అది 6 రూపంలో మనం ఊహించుకున్న, మగ రూపంలో, పున్ రూపంలో, స్త్రీ రూపంలో ఏ రకంగా మనం ఊహించుకున్నా కూడా దానికి 6 గుణాలు ఉంటాయి. షడ్గుణాలు. మనకు 3 గుణాలు ఉంటాయి, త్రిగుణాలు. ఈ షడ్గుణాల గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాము. మనం విష్ణు సహస్రనామంలో కూడా శ్రీ మహావిష్ణువు కూడా ఈ 6 గుణాలు ఉంటాయి. ఆయన మరి ప్రపంచాన్ని నడిపించాలన్నప్పుడు ఆయనకు ఉండవలసినవి, సృష్టి చేయాలి, నడిపించాలి, లయం చేయాలి, ఇవన్నీ చేయాలంటే బలము ఉండాలి, ఐశ్వర్యము ఉండాలి, వీర్యము ఉండాలి, జ్ఞానము ఉండాలి, పరాక్రమము ఉండాలి, తేజస్సు ఉండాలి. కాబట్టి 6 జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము, తేజస్సు, శక్తి అన్ని ఉండాలి. అవి కూడా కొంచెం కొంచెం కాదు, పూర్ణంగా ఉండాలి. వాటితోటి పరిపూరిత, బాగా నిండి ఉన్నది తల్లి. కాబట్టి 6 గుణాలతో నిండి ఉన్న మనం మొత్తం ఆది పరాశక్తి గురించి చెప్పుకుంటున్నాము. ఆమె ఎవరు అంటే నిత్య క్లీన. క్లీన అంటే తడిసి ఉండడం, నిత్యము తడిసి ఉంటుంది. అందుకే ఆమెని ఆర్ద్ర అని పిలుస్తాం మనం. ఆమె దయతో నిండి ఉంటుంది. ఆమె మనసు ఎప్పుడు మృదువుగా ఆర్ద్రమై ఉంటుంది. ఆమె
ఎందుకంటే ఆ ప్రేమతో, వాత్సల్యంతో, దయతో నిండి ఉంటుంది కాబట్టి ఆమె ఆర్ద్ర, ఆమెను నిత్య క్లిన్న అని పిలుస్తాం. పైగా ఈ నిత్య క్లిన్నాదేవి మనకి ఈ షట్చక్రాల్లో కూడా ఉంటుంది. ఆమె సిది నిత్య దేవతల్లో 16 మంది నిత్య దేవతలు ఉంటారు కదా, వాళ్ళందరిలో కూడా నిత్య క్లిన్న ఉంటుంది మన తల్లి. ఇందులోనే త్వరితాదేవి ఉంటుంది. ఈ త్వరితాదేవి ఎందుకు ముఖ్యము అంటే ఆమె ఎనిమిదో తల్లి. కామేశ్వరి నుంచి మనము లెక్క పెట్టుకుంటూ వస్తే ఆ త్వరితాదేవి 8వ తల్లి. ఆమె ఇటు నుంచి ఇటైనా సరే ఒక్కొక్క కళ పెరగొచ్చు, ఒక్కొక్క కళ తగ్గొచ్చు. ఏం జరిగినా సరే 8వ కళ మాత్రం పెరగదు, తగ్గదు, అంతే కళలతో ఉంటుంది. కాబట్టి త్వరితాదేవి ఆ కళ అంత ముఖ్యము. కాబట్టి అమ్మవారి స్వరూపంలో ఆమె నుదురు ఈ తల్లితో ఉంటుంది. కాబట్టి మనం ఆ నుదురుని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అన్నప్పుడు అష్టమి నాటి చంద్రుడి వంటి నుదురుతో చాలా అందంగా ఉన్నావు అని మనం చెప్పుకున్నప్పుడు అష్టమి నాటి తల్లి త్వరితాదేవి. ఈమె గురించి కూడా మనము ఇంతకుముందు ఒక లిస్ట్ రాసుకున్నాము, గుర్తుండే ఉంటుంది. ఇక్కడ అమృత, మనగ, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, సతీచిని అన్నప్పుడు త్వరితాదేవి. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లీనాన్ని పిలుచుకుంటాము. భేరుండ, వాసనాసి, మహావజ్రేశ్వరి, త్వరితాదేవి. శివదూతి మనకు తెలుసు. నిత్య షోడశిక రూపాన్ని కూడా వస్తుంది తర్వాత. సర్వమంగళ, జ్వాలామాలినిగా, క్షిప్త, వహ్నిప్రాకార, మధ్యగా అని చెప్పి కూడా చదువుకుంటాము. కాబట్టి అక్కడ ఉంటుంది త్వరితాదేవి, అక్కడే ఉంటుంది ఈ నిత్య క్లీన. ఆ తల్లి గురించి చెప్పుకొని నమస్కారం చేసుకుంటున్నాం. ఆ నిత్య క్లీన మన ఖడ్గమాలలో కూడా ఇక్కడ ఉంటుంది. చూసుకొని ఆ ఖడ్గమాల చదువుకున్నప్పుడల్లా నమస్కారం చేసుకుంటూ ఉంటాము. ఆమె నిత్య క్లీన. నిరుపమ, ఉపమానము అంటే కంపేర్ చేయడానికి, కంపారిజన్. నిరుపమ అంటే ఆమెతో కంపేర్ చేయడానికి ఇంకా అటువంటిది ఇంకొకటి ఏమీ లేదు. ఆమె నిరుపమ, ఆమె లాంటిది ఇంకోటి ఉంటే కదా అది మొత్తం అద్వైతం ఒక్కటే ఉన్నది, వేరేది ఇంకోటి ఇట్లానే ఇంకోటి కూడా ఉంది అని చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. ఆమె నిర్వాణ సుఖదాయిని, నిర్వాణం అనే సుఖము, మోక్షం అనే సుఖాన్ని ఇవ్వగలిగిన తల్లి. దాన్ని మన త్యాగరాజు ఊరికనే దొరుకున ఉన్నతోన్నత సుఖము అని ఆయన పాట కూడా రాసుకున్నారు. ఉన్నతోన్నత సుఖం కావాలంటే ఆటలు పాటల్లాగా కాదు, కష్టపడాలని చెప్పి. ఆ తల్లి నిర్వాణ సుఖదాయిని. ఆమె నిత్య షోడశిక రూప. ఆమె ఈ నిత్యా దేవతలు షోడశి 16 మంది ఉన్నారని చూసుకున్నాం కదా. ఈ 16 మంది నిత్యా దేవతల రూపంలో ఉన్నది అని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏమి అంటే ఆమె షోడశి మంత్రంగా కూడా ఉన్నది అని అర్థం. ఇంతకు ముందు మనము పంచదశి గురించి మాట్లాడుకున్నాము. పంచదశిలో 15 అక్షరాలు ఉంటాయి. అది శ్రీంకారంతో కూడి ఉంటుంది. ఆ పంచదశితో కూడా మనము శ్రీ విద్యా ఉపాసన చేసుకుంటాము. ఈ షోడశితో పాటు చేసుకునేప్పుడు శ్రీ విద్యా ఉపాసన 16 అక్షరాలతో ఉంటుంది ఆ మంత్రము. దాంతో అప్పుడు శ్రీంకారం దానికి యాడ్ అవుతుంది. ఆ శ్రీంకారంతో కలుపుకొని చేసుకునేది షోడశి ఉపాసన. ఇక్కడ నిత్యము షోడశిక రూపంలో ఉంటుంది ఆ తల్లి, ఎందుకంటే నిర్వాణ సుఖాన్ని ఇస్తుంది కదా. పంచదశితోటి శ్రీంకారంతో ఉన్నదంటే ఆమె హరిస్తుంది మన మనసులని చూడకొని ఇటు సైడు ప్రపంచం సైడ్కి తిప్పుతూ ఉంటుంది. అందమైన చెట్లు, అందమైన వస్తువులు, అందమైన కూతురు, ఈ రకంగా మోహంతో ఇటువైపు శ్రీంకారంతో ఇటు తిప్పుతుంది ఆ తల్లి. అప్పుడు మన మనసుని హరించి, ఒకవేళ మనము ఇంకా చాలే అనుకున్నప్పుడు శ్రీంకారం శ్రేయస్సు కలిగించడానికి, శ్రేయస్సే కదా మనకు సుఖము, నిర్వాణము, మోక్షము, పరమపదము, ఏదైనా సరే ముక్తి. కాబట్టి ఈ అటు సైడ్ శ్రేయస్సు వైపుకు తిప్పేది కాబట్టి మనము భగవద్గీతని నిశ్రేయస్సే అని చెప్పుకుంటాం కదా. దీన్ని మించిన శ్రేయస్కరమైనది ఇంకొకటి లేదు, నాకు మోక్షాన్ని ఇచ్చేది ఇదే భగవద్గీత అని చెప్పి చదువుకుంటాం. ఫస్ట్ ధ్యాన శ్లోకంలోనే ఉంటుంది. కాబట్టి ఆమె షోడశిక రూప. అడిగితే ఆమె శ్రీంకారంతో ఎక్కడ నుంచి మనం వచ్చామో, మనం దేనికి ఆశ్రయించుకొని ఉన్నామో
దాన్ని చూపిస్తుంది. లేదు వద్దు ఆ శ్రేయస్సు ఇప్పుడు అవసరం లేదు అన్నప్పుడు శ్రీంకారంతో ఆమె ప్రకృతి వైపు తిప్పుతుంది. కాబట్టి 15 అక్షరాల పంచదశి, 16 అక్షరాల షోడశిని బట్టి మనం దేనికోసం ఉపాసన చేస్తున్నామో చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆమె శ్రీకంఠ అర్ధ శరీరిని, శ్రీకంఠుడికి అర్ధ శరీరంతో ఉన్నది. శ్రీకంఠుడు అంటే మన పరమేశ్వరుడు. శ్రీ అంటే విషము. శ్రీ అంటే ఇక్కడ లక్ష్మీదేవి అని అనుకోవచ్చు, దాందేముంది కానీ ఇక్కడ శ్రీ అంటే విషం. విషాన్ని కంఠంలో ధరించిన వాడి యొక్క అర్ధ శరీరంలో ఉన్న తల్లి అని దానికి అర్థం. శ్రీకంఠ అర్ధ శరీరిని. ఒకవేళ స్త్రీ అన్నప్పుడు మనము మళ్ళీ ఆ శ్రేయస్సు, ఆశ్రయించి ఉన్న శ్రేయస్సు మోక్షం ఏదైతే ఉందో అది ఎవరికి శరీరమై ఎవరై ఉన్నారో ఆ శ్రీకంఠుడు శ్రేయస్సు, ఆ మోక్షము, ఆ పరమపదము, ఆ పరాత్పర స్వరూపం ఏదైతే అయి ఉన్నదో ఆ శ్రీకంఠానికి, దానికి అర్ధ శరీరమై ఉన్నది అని కూడా మనము అర్థం చెప్పుకోవచ్చు. కాబట్టి నిత్యక్షీణ నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరిని అని ఆ నామాలకి కొంతవరకు అర్థం. ఇవాళ ఇక్కడికి ఆపుకుందాం. మళ్ళీ రేపు ప్రభావతి దగ్గర నుంచి చదువుకుందాం. సర్వం శ్రీ లలితా పరాభట్ట ఆధారంగా